వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 138వ భాగం 9/3/20 ఏకత్రింశ సర్గ 31వ సర్గలో ఉన్న కిష్కింధాకాండ. నకామినం దీనమదీన సత్వం స్వకాభిసన్నం సముదీర్ణ కోపం నరేంద్ర సూనుర్నరదేవపుత్రం రామానుజః పూర్వజ నిచ్చువాచ. రాకుమారుడైన లక్ష్మణుడు సీతావియోగంతో బాధపడుతున్నవాడు, దీనుడు, గొప్ప బలం కలవాడు, దుఃఖాక్రాంతుడు, అత్యధికమైన రోషం కలవాడు, పుత్రుడైన అన్నగారితో అన్న. నవానరః స్థాప్యతి సాధువృత్తే నమన్యతే కర్మ ఫలానుషంగాన్ నభోక్ష్యతే వానరరాజలక్ష్మీం తథా హినాభికరమతేష్య బుద్ధి. వానరులైన ఈ సుగ్రీవుడు సత్పురుషులు అవలంబించే మార్గంలో ప్రవర్తించటం లే, కర్మల వలన కలిగే ఫలాలను గురించి తెలుసుకోవటం, వానరుల రాజ్యలక్ష్మిని ఇటుపై అనుభవించడం అంచేత వీడికి ముందుగా ముతూపు మందగించింది. మతిక్షయాద్గ్రామ్య శుభే సుఖేషు సక్త స్తన ప్రసాదాపరికార బుద్ధి హతోగ్రజం పశ్యతు వీరవాలినం న రాజ్యమేనం విగుణస్య దేయం. వీరుడా, నువ్వు చూపిన అనుగ్రహానికి ప్రత్యుపకారం చెయ్యాలనే ఆలోచన లేక క్షీణించిన బుద్ధి కలవాడు, స్త్రీ సుఖాల మీద ఆసక్తుడైన సుగ్రీవు చంపబడి అన్నగారైన వాలిని చూసుగా చెడ్డవాడికి రాజ్యం ఇవ్వకూడదు అంటున్నాడు తమ్ముడు అన్నగారు. నధారయే కోపముదీర్ణ వేగం నిహన్వి సుగ్రీవ మసత్యమధ్య హరిప్రియా ప్రవీరై సహవాలిపుత్రో నరేంద్రగుత్యా విజయం కరోతు. తీవ్రమైన వేగం కల నా కోపాన్ని అణచుకొనజాల, అసత్యవాది అయిన సుగ్రీవుని ఇప్పుడే చంపేస్తా. వాలిపుత్రుడైన అంగదుడు వానర వీరులతో కూడా సీతను అన్వేషించుగాక. తమాత్తవానాసనముత్పతంతం నివేదితార్థం రచకం చండకోపం ఉవాచ రామః పరవీరహంత స్వవేక్షితం సామనయం చ వాక్యం. శత్రువీరులను సంహరించే రాముడు యుద్ధంలో తీవ్రమైన కోపం గల లక్ష్మణుడు చెప్పదరిచిన మాటలు చెప్పి ధనస్సు ధరించి తీవ్రంగా లేస్తుంటే అతడితో అనునయపూర్వకంగా బాలుగా ఆలోచించిన వాక్యాలతో ఇలా అంటున్నాడు అన్న. నహి త్వద్విధో లోకే పాపమేకం మేనం సమాచరి త్వద్విధో లోకే పాపమేనం సమాచరేత్ కోపమార్యేణ యోగంతి స వీరః పురుషోత్తమ. లోకంలో నీ వంటి వాడు ఇలాంటి పాపం చెయ్యకూడదు. కోపాన్ని వివేకం చేత అణచుకొన్న వీరుడే పురుషశ్రేష్ఠ. వేదమత్రయా గ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిమనువర్తస్వ పూర్వవృత్తంచ సంగతం. లక్ష్మణ, మంచి నడవడిక కలని, ఇప్పుడు ఆ పాపం చెయ్యద్దు. సుగ్రీవుడితో పూర్వం మనకు ఏర్పడిన సంబంధ స్నేహాన్ని అనుసరించి ప్రవర్తిద్దాం. సామోపహితయా వాచ వృక్షాని పరిసర్జనం వక్తుమర్హసి సుగ్రీవం వ్యతీతం కాలపర్యయే. కాలం గడిచిపోతుండగా ఆడిన మాట తప్పిన సుగ్రీవుడి పరుషమైన మాటలు పరిహరించి సామంతో కూడి మాటలు మాట్లాడాలరా
సోగ్రజేనానుశిష్టార్థో యథావత్ పురుష ఋషభ ప్రవివేశ పురీం వీరో లక్ష్మణ పరివీర. ఈ విధంగా అన్నగారిచే తగిన విధంగా బోధించబడి పురుషశ్రేష్ఠు వీరులను సంహరించేవాడు వీరుడైన లక్ష్మణుడు కిష్కింధ ప్రవేశం చేశాడు. తతత్ శుభమతి ప్రాజ్ఞో భ్రాతు ప్రియజితే రత లక్ష్మణ పది సంరబ్ధో జగామ భవనం కపి శక్ర బాణాసవ రక్ష్యం ధను కాలాంతకోపమ ప్రగృహ్య గిరిశృంగాభం సుందర మందర సానుమానివా. తర్వాత శుభమైన బుద్ధి సామర్థ్యం కలవ అన్న ప్రియాలలో హితాల్లో ఆసక్తి కలవ అయిన తొందరపడేటువంటి లక్ష్మణుడు సుగ్రీవుని ఇంటికి వెళ్ళాడు. ప్రళయకాలంలోని యముడితో సమానమైన అతడు ధనస్సు ఇంద్రధనుస్సులాగా పర్వత శిఖరంలా ఉన్న ధనుస్సు చేత ధరి మందర పర్వతంలాగా యథోక్తకారీ వచనముత్తరం చైవ గోత్తరం బృహస్పతి సమూపుజ్జామత్వా రామానుజస్తదా కామక్రోధ సముద్ధేన భ్రాతు క్రోధాగ్నినావృత ప్రభంజన ఇవా ప్రీత ప్రయయౌ లక్ష్మణస్తతః. రాముడు చెప్పిన విధంగా పనులు చేసే బృహత్ సామర్థ్యం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి లక్ష్మణుడు తన మాటలకు సుగ్రీవుడు చెప్పబోయే ఉత్తరాన్ని దానికి తాను చెప్పాల్సిన ప్రత్యుత్తరాన్ని బాగా ఆలోచించుకొని సోదరుడి కామాన్ని క్రోధాన్ని చూడటాంచే అతని క్రోధాగ్ని ప్రజ్వరి అక్కడ లక్ష్మణుడు వాయువులాగా శీఘ్రంగా వెళ్ళి సాలతారాశ్వకర్ణాంశ తరసా పాతయం బలాత్ పరిసర్యస్యంగిరికూటాని విమానవ్యాన్యాञ्च వేనేగిత శిలాశ శకలీకుర్వన్ పద్భ్యాం గజ ఇవాసుగ దూరామేకపరీం త్యక్వా యయౌ కార్యపదాశాదృతం. లక్ష్మణుడు శీఘ్రంగా నడిచేటువంటి ఏనుగుగా వేగవంతుడై సాల పాల అశ్వకర్ణ వృక్షాల బలం చేత కైసావు. అయ్యా అది వెంకటకృష్ణ శాస్త్రి వేలూరి రూ కాదు వేలూరి వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి
అది ఒకటే కనపడింది నాకు. చూడండి బాగా చూడండి, చూసి నాకు చెప్పండి. ఓకే. ఆ.
వేలూరి మార్చావా? అని మాస్టర్ పంపించి ఫోన్ చేస్తాను. తర్వాతే సరే నువ్వు చూసుకో. तापस्यद्बलाकेर्णं हरिराजमहापुरीं दुर्गामिक्ष्वाकु शार्दूलः కిష్కింధాం గిరి సంకటే. కనుక లక్ష్మణుడు సుగ్రీవుడి రాజధారి అయిన కిష్కింధను చూసి పర్వతాల మధ్య ప్రవేశింప శక్యం కాని ఆ నగరాన్ని సేనలతో విడిచి ఉన్నట్టు చూశారు. రోషాత్మస్ఫురమానోష్ట సుగ్రీవం ప్రతి లక్ష్మణ దదర్శ వానరాన్ భీమాన్ కిష్కింధాయా బహిశ్చరాన్. సుగ్రీవుడి మీద కోపంతో పెదవులు వడుకుతున్న లక్ష్మణ్ కిష్కింధ బయట సంచరిస్తున్న భయంకరులైన వానరులను చూశాడు. తం దృష్ట్వా వానరాः సర్వే లక్ష్మణం పురుషరిషభం శైరశృంగాని శతసః ప్రబుద్ధాంశ్చ మహీరుహాన్ జగ్గురుః కుంజరప్రఖ్యా వానరः పర్వతాంతరే. పర్వత మధ్యంలో ఉన్న ఏనుగు వంటి ఆకారం గల వానరులందరూ పురుషశ్రేష్ఠుడైన లక్ష్మణుడు చూసి వందల కొలది పర్వతాల శిఖరాల మీద పెద్ద వృక్షాలను కూర్చున్నారు. వాటి మీద తాన్ గృహీత ప్రహరణాన్ సర్వాన్ దృష్ట్వాదు లక్ష్మణ బభూవ ద్విగుణం వృద్ధౌ బహ్వంధన ఇవానల. ఆయుధాలు ధరించిన వానరులందరినీ చూసి లక్ష్మణుడు అనేక విధాల కట్టెలు చేర్చిన అగ్నిలాగా రెట్టింపు కోపంతో ఉన్నాడు. తంతే భయపరీతాంగా శుద్ధం బుద్ధ్వా ప్లవంగమా కాలమృత్యుయుగాంతాభం శతశోభి ధృతాదిశ. ఆ వానరుడు ప్రళయకాల మృత్యుదేవ భయంకరుడుగా ఉన్న కోపంతో ఉన్న లక్ష్మణుడు చూసి భయభ్రాంతులై వందల కొలది గుంపులుగా చేరి దిక్కులకు పారిపోయారు. తత సుగ్రీవ భవనం ప్రవిశారి పుంగవాహ క్రోధమాగమనం చైవ లక్ష్మణస్య నివేదయన్. తర్వాత వానర శ్రేష్ఠులు సుగ్రీవుడి భవనానికి వెళ్ళి లక్ష్మణుడు వచ్చినట్టుగా అతడు కోపంతో ఉన్నట్లుగా వార్త చెప్పారు. తారయా సహితస్కామీ సక్త కవివృషోరః నేషాం కవి సింహానం శుశ్రావచనం తదా. అప్పుడు తారతో కూడి రహస్యంలో కామాసక్తుడై కాముకుడై ఆ సుగ్రీవుడి ఆ వానర శ్రేష్ఠ చెప్పిన మాటలు ఏమీ వినపడ. తప సచివ వందిస్తాహరయోరోమహర్షణ గిరికుంజర మేఘాభ నగరాన్నిర్యయుస్తదా. తర్వాత మంత్రుడు ఆజ్ఞను అనుసరించి పర్వతాల్లాగా ఏనుగులాగా మేఘాలలా ఉన్న వానరుడు నగరం నుండి బయటికి వచ్చారు. నఖదంష్ట్రాయుధా సర్వే వీరా వికృత దర్శన సర్వే శార్దూలదంష్ట్రాశ్చ సర్వే చ వికృతానన. వీరులైన వానరులందరికీ కోరలే ఆయుధాలు. వాళ్ళంతా చూడటానికి వికారంగా వాళ్ళ పులి కోరల్లాగా వాళ్ళ ముఖాలు వికారంగా ఉంది. దశనాగ బల కేచిత్ దశగుణోత్తరా కేచిన్నాగ సహస్రచ బభూవు స్తల్ప వచ్చసః. వారిలో కొందరు 10 ఏనుగుల బలం, కొందరు 100 ఏనుగుల బలంగా అంతకు మించిన బలం కలవారు, కొందరు 1000 ఏనుగుల బలం కలవాళ్ళు. సమానంగా అంతా అట్లాగే ఉన్నారు, ఎవడు తక్కువ లేరు. తతస్థైకపిభిర్వాస్త ద్రుమః స్థైర్మహాబలై అపస్రక్ష్మణ క్రుద్ధ కిష్కింధాంతాం దురాసదాం. కోపించిన లక్ష్మణుడు హస్తంలో వృక్షాలను ధరించిన మహాబలవంతులై వానరులతో వ్యాప్తమై ఎదిరింపశక్యం కాని కిష్కింధను చూశాడు. తతస్తే హరయస్సర్వే
ప్రాకార పరిఖాంతరాత్ నిష్క్రమ్యోదగ్రస్తత్వాస్తు శస్త్రావిష్కృతం తదా. అప్పుడు తీవ్రమైన పరాక్రమం కల ఆ వానరులంతా ప్రాకార పరిఖల మధ్య భాగం బయటికి వచ్చినట్లు వచ్చి అందరూ కనపడేటట్టుగా నిలబడి సుగ్రీవస్య ప్రమాదంచ పూర్వజస్య అర్ధమాత్మవాన్ దృష్ట్వా క్రోధవశం వీరః పునరేవ జగామసః. అన్నగారి కార్యాన్ని తన కర్తవ్యాన్ని చేయటం సుగ్రీవుడు ఏమరుపాటును గురించి ఆలోచించగానే బుద్ధిమంతుడైన వీరుడైన లక్ష్మణుడు ఇంకా ఎక్కువగా కోపం వచ్చింది వాడికి. నా దీర్ఘోష్ణ మహోచ్ఛ్వాసః కోపసంరక్తలోచనః బభూవ నరశార్దూలః సద్ధూమ ఇవ పావకః. దీర్ఘంగా వేడిగా నిట్టూరు కోపం చేత ఎర్రబడ్డ నేత్రాలు పురుషశ్రేష్ఠుడై లక్ష్మణుడు ధూమంతో కూడి అగ్నిలాగా బాణశల్య స్ఫురజిహ్వః సాయకాసన భోగవాన్ స్వతేజో విషసజ్ఞా సంఘాతః పంచాస్య ఇవ పందగః. లక్ష్మణుడు కదలుతున్న నాలుక వంటి బాణశకలాల పడగ వంటి ధనుస్తో విషం వంటి తన తేజస్సు 5 ముఖాల కలిగినటువంటి ఆదిశేషుడిలాగా ఆయన రూపమే ఆదిశేషుడు. తం దీప్తమివ కాలాగ్నిం నాగేంద్రమివ కోపితం సమాసాజ్యాంకదస్తరైస్త్రాసా విషాద మనుమత్పరం. ప్రజ్వరిల్లుతున్న ప్రళయ కాలాగ్నిలా కోపం కలిగి ఉన్నవాడిలా ఆ లక్ష్మణుని చూడగా అంగదుడు భయంతో ఇలా అన్నాడు. సోంగదం రోషతామ్రాక్ష సంధిదేశ మహాయశా సుగ్రీవ కజ్యతాం వత్స మమాగమనమిచ్యుత. రోషం చేత ఎర్రనైన నేత్రాలు మహాయశస్యాది అయిన లక్ష్మణుడు, నాయనా నువ్వు వెళ్ళి సుగ్రీవుడి నేను వచ్చానని అంగదుడితో కబురు పంపారు. ఏష రామానుజ ప్రాప్త సత్వకాశ మరిందమ భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణః. తస్య వాక్యం యది రుచిః క్రియతాం సాధువానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్సవాక్యమరిందమ. శత్రు సంహారకుడైన అంగదా, నువ్వు సుగ్రీవుడితో శత్రు సంహారకుడవైనవో వానర రాజా, సోదరులకు కలిగిన వ్యసనాన్ని చూసి దుఃఖిస్తూ రాముడి తమ్ముడైన లక్ష్మణుడు నీ దగ్గరకి వచ్చి ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఇష్టమైతే అతడు చెప్పినట్టు చెయ్యి అని చెప్పి తొందరగా రా అన్నాడు. లక్ష్మణస్య వచస్పృత్వా శోకావిష్టోంగదో బ్రవీత్ పితుః సమీపమాగమ్య సౌమిత్రిరయమాగతః. లక్ష్మణుడి మాటలు విని అంగదుడు శోకాక్రాంతుడు పినతండ్రి దగ్గరకు ఈ లక్ష్మణుడు వచ్చాడు అన్నాడు. తదాంగదస్తస్య సుతీవ్రవాజ సంభ్రాంత భావః పరదీనవక్త్రః నిర్గత్య పూర్వం నృపతేస్తరస్వి తతో రుమాయాచరణౌ వనంది. ఆ తర్వాత బలశాలి అయిన అంగదుడు చాలా తీవ్రమైన లక్ష్మణుడి మాటలు విని మనసులో భయపడు చాలా దీనమైన ముఖం కలవాడై ముందుగా సుగ్రీవుడి పాదాలు తర్వాత రుమ పాదాలకు నమస్కరించి సంగృహ్య పాదో పితరగ్రతేజ జగ్రాహమాతుః పాదు పాదవు రుమాయాశ్చ నిపీడయిత్వా నివేదయామాస తతస్తదర్థం. గొప్ప తేజస్సు గల అంగదు తండ్రికి తల్లికి రుమకు పాదాభివందనం చేసి తర్వాత లక్ష్మణుడు వచ్చిన వార్త చెప్పి
లక్ష్మణుడు అంగదుడి చేత కబురు పంపడం, అతడు సుగ్రీవుడి చెప్పడం అనే ఈ 7 శ్లోకాలు ప్రాచ్యపార్థులో లేవట ఎవడో కల్పించారు. నిద్రామద సంవీతో వానరో విబుద్ధవాన్ బభూవ మదమత్తశ్చ మదనేన చ మోహితః. నిద్రానుమదంతో కూడిన సుగ్రీవుడు తెలుసుకొని మధ్య మదంతో మన్మత్తుడై అతడు మన్మధుడి చేత కూడా మోహితుడై తత కిలకిలాం చక్రుర్లక్ష్మణం ప్రేక్షవానర ప్రసాదయంతస్తం వృద్ధం భయమోహిత చేతసః. కోపించిన లక్ష్మణుని చూసి భయంతో నిండిన మనస్సు గల ఆ కోతులు వానరు అతన్ని అనుగ్రహింపచేసుకోవటానికి కిలకిలా నవ్వారు. ఎవరిని? సుగ్రీవుణ్ణి, లక్ష్మణుడి అనుగ్రహం పొందట. తే మహౌఘ నిభం దృష్ట్వా వ్రజా వజ్రాసని సమన్వసం సింహనాదం సమం చక్రుర్ లక్ష్మణస్య సమీపతః. ఆ వానరుడు లక్ష్మణుడు చూసి ఒక్కమారుగా అతనితో సింహనాదం, అది మహాజల ప్రవాహ ధ్వనిలాగా, వజ్రాయుధ ధ్వనిలాగా, పిడుగుల ధ్వనిలాగా అనిపించి తేన శబ్దేన మగత ప్రత్యపుచ్చత వానరః మద విఫలతామ్రాక్షో వ్యాకుల సగ్విభూషణ. ఆ గొప్ప శబ్దం వినగానే సుగ్రీవుడు తెలివిలోకి వచ్చి నేత్రాలు మదం చేత వ్యాకులాలై ఎర్రబడ్డారు. మాలలు అలంకారాలు చెదిరి ఉన్నాయి. అధాంగవచనస్తత్వ వచహాసుత్వ తేనైవ సమాగతౌ మంత్రినౌ వానరేంద్రస్య సమ్మతోదారదర్శనౌ లక్ష్యశ్చైవ ప్రభావశ్చ మంత్రిణావర్ధధర్మయో వక్తుముచ్చావచం ప్రాప్తం లక్ష్మణం తౌ సశంసతు. ఆ తర్వాత అంగదుడి మాటలు అతడితో కలిసి వచ్చిన పక్షుల ప్రభావుడని సుగ్రీవుడి మంత్రుడు లక్ష్మణుడు వచ్చినట్లుగా అతనికి తెలుపు. అనేక విధాలుగా చూడటానికి ఇష్టంగా మధురంగా వాళ్ళిద్దరూ అర్ధధర్మాల విషయంలో సుగ్రీవుడికి మంత్రులుగా ప్రసాదయిత్వా సుగ్రీవు వచనై సాద్బాద్ధనిశ్చితై ఆసీనం పర్యుపాసీనౌ యథాచక్రం మరుత్పతిం. దేవతల ప్రభువైన ఇంద్రుడిలాగా కూర్చొని సుగ్రీవుడి దగ్గర ఉత్తమమైన అర్థం కలవి నిశ్చితాలైన మాటలతో సుగ్రీవుడి అనుగ్రహింపచేసుకొని ఆ వానరులిద్దరూ ఇలా పలికారు. సత్యసంధౌ మహాభాగౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వయస్య భావం సంప్రాప్తౌ రాజ్యార్హౌ రాజ్యదాయ. సత్యసంధులు, మహాభాగ్యశాలులు, రాజ్యానికి తగినవాడు, రాజ్యానికి ఇచ్చినవాడు మన అయిన రామలక్ష్మణుడు నీకు మిత్రులయ్యారు. ఆ సంగతి మర్చిపోబాక. తయోర్రేకు ధనుష్పాని ద్వారితిష్టతి లక్ష్మణ యస్య భీత ప్రవేశంతో నాదాన్మద్మని వానర. వారిలో ఒక్కడైన లక్ష్మణుడు చేతిలో ధనుస్సు ధరి ద్వారం వద్ద నిలబడి వానరుడు అతడికి భయపడి ఉణుకుతూ అరుస్తూ పారిపో. స ఏష భాగవ భ్రాత లక్ష్మణో వాక్యసారథి వ్యవసాయ రథ ప్రాప్త తస్య రామస్య శాసనాత్. రాముడి సోదరుడైన లక్ష్మణుడు రాముడి ఆజ్ఞచే అతని వాక్యాలని సారథిగా తీసుకొని రాగ కార్య నిర్ణయమనే రథాన్ని ఎక్కి వచ్చాడు. అయంచ తవయో రాజాం తారాయా దయితోంగద లక్ష్మణేన సకాశంతే ప్రేషితత్వరయానఘా. దోషరహితుడైన రాజా లక్ష్మణుడు తారపుత్రుడైన ఈ అంగదుడు తొందరగా నీ వద్దకి పంపాడు. సోయం రోషపరీతాక్షో వారితిష్టతి వీర్యవాన్ వానరాన్ వానరపదే చక్షుషా నిర్దహన్నివా. వానర రాజా పరాక్రమవంతుడైన
అలాంటి లక్ష్మణుడు రోషంతో నిండిన నేత్రాలు కలవాడై వానరుడు చూపులతో కాల్చేస్తాడా అన్నట్లు చూస్తూ ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడయ్యా. తస్య మూర్ధ్నా ప్రణమ్యత్వం సపుత్ర సహ బాంధవ గచ్చతి శీఘ్రం మహారాజ రోషో యజ్ఞ నివర్చ్యతాం. మహారాజా, నువ్వు పుత్రులతో బంధువులతో కలిసి శీఘ్రంగా లక్ష్మణుడి కనపడు శిరస్సు వంచి నమస్కారం చేసి ఇప్పుడే అతని కోపాన్ని శపింపచెయ్యి. వాడి కోపం వచ్చిందంటే ఎవడు ఆపలే. తదాహ రామో ధర్మాత్మా తత్పురుష్వ సమాహిత రాజం తిష్ట స్వపనయనే భవ సత్యపతి శ్రవ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 31 సర్గ. రాజా, నువ్వు సావధానమైన చిత్తం నువ్వు చేసిన ప్రతిజ్ఞను సత్యమయ్యేటట్టుగా చేస్తూ ధర్మాత్ముడైన రాము ఏం చెబుతాడు అది చేస్తే నీ ప్రాణాలు నిలుస్తాయి. నీవే కావు మా ప్రాణాలు. నువ్వు చేసిన వడంబడిక ప్రకారం నడుచుకో, లేకపోతే లంకా రాజ్యంతో పాటు కిష్కింధా సామ్రాజ్యం కూడా అది అడ్రస్ దొరకదు. ఇది 31వ సర్గ. అథ 32 సర్గ 32. అంగదస్య వచస్త్వా సుగ్రీవ సచివై సహ లక్ష్మణం కువితం త్వా ముమోచాసన మాత్మవాన్. మంత్రి సహితుడైన బుద్ధిమంతుడే సుగ్రీవుడు అంగదుడిని మాటలు లక్ష్మణుడు కోపించినట్టు తెలుసుకొని కూర్చున్న ఆసనం నుంచి ఒక్కసారి భయంతో తెచ్చి సచ తానబ్రవీద్వాక్యం నిశ్చిత్య గురురాగమం మంత్రజ్ఞాన్మంత్రకుశలో మంత్రేషు పరినిష్ఠిత. ఆలోచనలలో నేర్పుగలవాడు, ఆలోచించిన విధంగా ప్రవర్తించేవాడు అయిన సుగ్రీవుడు కార్యంలో బరువును తేలికతనాను అంటే మంచి చెడ్డ అర్థం చేసుకోగల నేర్పుగల వానరులతో ఇలా అన్న. నమే దుర్వ్యాహృతం కిచిన్నాపి మే దురమస్తి మనుష్ఠిరం లక్ష్మణో రాఘవ భ్రాత క్రుద్ధ కిమితి సంచించతే. నేనేం చెడ్డ మాటలేం మాట్లా, చెడ్డ పనేం చెయ్య. రామ సోదరుడే లక్ష్మణుడికి కోపం ఎందుకు వచ్చిందా అని నాకు సందేహం. దాని మీద నేను ఆలోచి అసుహృద్భిర్ మమామిత్రైర్నిత్య మంతరదర్శిభి మనుదోష న సంభూతాన్ శ్రావితో రాఘవానుజగ. నిత్యం అవకాశం కోసం చూసే చెడ్డ బుద్ధి గల నా శత్రువులెవరో లక్ష్మణుడి నా మీద లేని దోషాలు కల్పించి చెప్పి ఉంటారు. అందుకని ఆయన కోపం వచ్చి గురువింద తన కింద ఉండేటువంటి నలుగు తెలుసుకోనంటారు. తత్ర తావ్యదధా బుద్ధి సర్వైరేవ యథావిధి భావస్య నిశ్చయస్తావ విజ్ఞేయో నిపుణం శనై. ఆ సమయంలో వీళ్ళంతా యథాశాస్త్రంగా బుద్ధిని ఉపయోగి ఈ విషయంలో ఏ నిర్ణయం చెయ్యాలో నేర్పుగా మెల్లగా తెలుసుకోవాలి. నకల్వస్తి మమ ప్రాతాసు లక్ష్మణాన్నాభిరాగమాత్ మిత్రం స్వస్థానకు విధం జనయచ్చేవ సంభ్రమం. లక్ష్మణుడి వలన నాకేం భయం లేదు, రాముడి వల్ల అసలు. కానీ మిత్రుడు అకారణంగా కోపించాడన్నాడనుందే దానికి ఎవరైనా బాధపడతారు కదరా. సర్వదా సుకరం మిత్రం దుష్కరం ప్రతిపాలనం అతి అనిత్యత్వాత్ చిత్తానాం ప్రీతిరల్పే విభిజ్యతే. అన్ని విధాల స్నేహితుడిని సంపాదించడం సులభమే, కానీ ఆ స్నేహాన్ని కాపాడుకో అంటే దాన్ని రక్షించుకోవాలి చాలా ఏం చేయదంటే మనస్సు మారిపోతుంది క్షణక్షణం. కనుక చిన్న విషయాలకు కూడా
స్నేహం చెడిపోవచ్చు. తతో నిమిత్తం తస్తోహం రామేణ తు మహాత్మన యన్మయోపకృతం శక్యం ప్రతికర్తుం న తన్మయా. అంచేత నేను మహాత్ముడైన రాముడి భయపడుతా. అతడి నాకు చేసిన ఉపకారాన్ని నేను ప్రతి ఉపకారం చెయ్యలేదు. సుగ్రీవేనై ముక్తేతు హనుమాన్ హరిపుంగవ ఉవాచ స్వేన తర్కేన మధ్యే వానరమంత్రిణాం. సుగ్రీవుడి మాటలు విని సుగ్రీవుడి మంత్రులంతా మధ్యలో ఉన్న వానర శ్రేష్ఠుడై హనుమంతుడు ఊహను అనుసరించి ఇలా పలికిన సందర్భాన్ని బట్టి సర్వదానైతదాశ్చర్యం ముత్వం హరిగణేశ్వర న విస్మరసి సుస్నిగ్ధం ఉపకారం కృతం శుభం. వానర రాజా సుగ్రీవ, నీకు రాముడు చేసిన ఉపకారం స్నేహపూర్వకంగా నువ్వు మరిచిపోలేదు అంటంలో ఆశ్చర్యం మాకేం లేదు, మాకు తెలుసు కాదు. రాఘవేన తు వీరేణ భయముత్సృజ్య దూరత తత్ప్రియార్థం వతూ వాణి శక్రతుల్య పరాక్రమ. వీరుడైన రాము ఏమాత్రం భయపడకుండా నీకు ప్రియం చెయ్యటానికి దేవేంద్ర సమానమైన పరాక్రమం గల వాలిని చంపాడయ్యా. సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాత్ర సంశయ భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మీవర్ధనం. రాముడు ఈ విషయంలో స్నేహం కలిగి ఉంటే కోపించ సందేహం లేదు. అంచే తన సోదరుడైన లక్ష్మిని వృద్ధి పొందించే లక్ష్మణుడిని అందుకే పంప. త్వం ప్రమత్తో న జానీషే కాలం కాల విదాంబరా ఫుల్ల సప్తక్షరశ్యామ ప్రవృత్తాదు శరత్తు సుఖా శుభా. యుక్తమైన కాలాన్ని తెలుసుకొని, అంటే ఏ కాలంలో ప్రయాణానికి సన్నద్ధం చెయ్య, వెతకడానికి అన్ని దిక్కులు దానికి తెలుసుకొని తెలుసుకోగలిగిన సుగ్రీవ, నువ్వు తొందరపాటులో కాలాన్ని ఏమరుపాటులో కాలాన్ని తెలుసుకోలేకపోయి వికసించిన ఏడాకుల అరటి చెట్లతో నల్లగా సుందరమైన శరత్కాల ప్రారంభమైంది. మనం వాగ్దానం చేశాం, శరత్కాలం రాగానే సీతాన్వేషణ ప్రారంభిస్తామని చెప్పాం. నిలబెట్టుకోవాలిగా మాట. నిర్మల గ్రహ నక్షత్ర యౌ ప్రణస్త బలాహక ప్రసన్నాశ్చ దిశస్తర్వా సరితశ్చ సరాంసి చ. మేఘాలు తొలగిపోయిన ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. అన్ని దిక్కులు నదులు సరస్సులు చాలా నిర్మల జలాలతో ప్రాప్తముద్యోగ కాలంతో నావైషి హరిపుంగవ త్వం ప్రమత్త ఇది వ్యక్తం లక్ష్మణోయ విహాగత. కనుక వానర రాజా, మన ప్రయత్నం చేయటానికి తగిన సమయం వచ్చినట్టు నువ్వు ఇంకా గుర్తించాల. నీకంటే లక్ష్మణుడు రాముడు గుర్తించారు. నువ్వు ఏమరిపాటు చెంది ఉన్నావని కారణం చేతని లక్ష్మణుడు ఇక్కడికి వచ్చాడనే విషయం నాకు అర్థమైంది. ఆత్తస్య హృతధారస్య పరుషం పురుషాంతరాన్ వచనం వర్షణీయంతే రాఘవస్య మహాత్మన. హరింపబడిన భార్య కలవాడే మహాత్ముడైన రాము కష్టాలలో మరొక పురుషుడి ద్వారా అతడు పంపిన పరుష వచనాలు నువ్వు గ్రహించాలి, సహించాలి, వినాలి. కృతాపరాధస్య హితే నాణ్యత్ పశ్యామ్యహంక్యం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. అపరాధం చేసినని అంజలి ఘటించి దాసుడి తప్పుడు దండంతో సరే
లక్ష్మణుడి అనుగ్రహం చేసుకోవటం తప్ప ఇంకొక ఉపాయం ఈ పరిస్థితిలో నాకేం కనపడ్డదు. నియుక్తైర్మంత్రిభిర్వాచ్యో హ్యవశ్యం పార్థివోహితం అత ఏన ఏవ భయం త్యక్త్వా బ్రవీర్యధృతం వచః భ్రమీవ్యవధృతం వచః. నియమితులైన మంత్రుడు తప్పక రాజుకు ఏది హితమో అదే చెప్పు. అంచేత నేయం భయం విడిచి నిశ్చయమైన మాట చెప్పు. నీ మీద నీ సంఖ నాకే వాణ్ణి కాదు కనుక నేను చెప్పాల్సిన ధర్మం నాకుంది. నాకు రాముడైనా నువ్వైనా ఎక్కడ ధర్మం మాట్లాడాలి అక్కడ నేను నేర్చుకో. సూర్యుడు నేర్పాడు నాకు సప్త వ్యాకరణాలు నేర్చుకో కనుక నేను నేర్చుకున్నా కనుక నేను రాజు అని భయం కానీ లేకపోతే ఏదో అయిపోతుందని కాదు. నిజం నిక్కచ్చిగా చెప్పు. అభిక్రుద్ధ సమర్థో హి చాపముద్యమ్య రాఘవ సదేవాసుర గంధర్వం వశే స్థాపయితుం జగత్. రాముడు కోపించి ఘనస్సు ఎక్కువ పెడితే దేవతలతో అసురులతో గంధర్వులతో కూడిన జగత్తును క్షణంలో నాశనం చేస్తా. నసహాక్షమకోపయితుం యః ప్రసాద్య పునర్భవేత్ పూర్వోపకారం మరత కృతజ్ఞేన విశేషతః. పూర్వం రాముడు చేసిన ఉపకారాన్ని మరిస్తూ విశేషించి కృతజ్ఞతాభావంతో ఉండాల్సిన నువ్వు అతని మాటి మాటికి అనుగ్రహం పొందాలి. ఆయన అనుగ్రహం. అలాంటి రాముడికి కోపం కలిగిస్తే మనకేమి మంచిది కాదు, తుడిచిపెట్టేస్తాం. తస్య మూర్ధ్నా ప్రణమ్యంత్వం సపుత్రః ససుహృద్జన రాజం తిష్ట స్వసమయే భర్తుర్భార్యేన తద్వశే. కనుక పుత్రులతో స్నేహితులకు కూడినటువంటి నువ్వు అతనికి శిరస్సు వంచి పదాభివందనం చేసి నమస్కరించి నీ ప్రతిజ్ఞ పరిపాలించు. భార్యకు భర్తలాగా అతనికి వసుడై నరామ రామానుజ శాసనం త్వయ కపీంద్రయుక్తం మనసా వ్యపోహితుం. మనోహితే జ్ఞాస్యతి మానుషం బలం స రాఘవస్యాస్య సురేంద్రవర్చసః. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 32 సర్గः. వానర రాజా సుగ్రీవా, నువ్వు మనస్సా కూడా రామలక్ష్మణ మనస్సులో కూడా చేతలో కాదు మనస్సులో కూడా రామలక్ష్మణుల శాసనాన్ని అతిక్రమించడం మంచిది. లక్ష్మణ సమేత ఇంద్రుడితో సమానమైన తేజస్సు గల రాముడు మనుష్య బలం ఎంతటిదో నీ మనసుకే తెలుసు కనుక ఇంకా దివ్యాస్త్రాది బలం మాట చెప్పాలి. మానవ బలమే ఆయన దగ్గర విశ్వామిత్రుడిచ్చిన బల అతి బల మొదలైన అనేక వాటి బలం చెప్తే నువ్వు నేను కాదు లోకలు ఎవరు నిలబడరు కనుక వాటి బలం చెప్పాలా. రాముడితో కూడిన లక్ష్మణుడు మానుష్య బలం ఎంతో నీకు తెలుసు. చెట్టు దాటు నుండి ఒకే ఒక బాణంతో మీ అన్నగారి ఉసురు తీసేసి ఇది 32వ సర్గ సమాప్తం. రేపు 33వ సర్గలోకి వెళ్తాం.